గుంటూరు జిల్లా పటాభిపురం పోలీస్ స్టేషన్లో ఐటీడీపీ నాయకులు సీమరాజు కిరాక్ ఆర్పీలపై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఐటీడీపీ సోషల్ సైకోలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలందరిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే సీమరాజు కిరాక్ ఆర్పీలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి 2 కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో, లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక న్యాయం, తెలుగుదేశం ఒక న్యాయం, జనసేన ఒక న్యాయం అయితే మటుకి డెఫినెట్గా రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత మటుకి మేము అభివృద్ధి చేయమని మమ్మల్ని అంటలా, ప్రతీకారం తీసుకోమని చెప్తున్నావు నువ్వు నాకు. అందుకని డెఫినెట్గా దిస్ డేస్ టు కమ్, డెఫినెట్గా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియాలో అన్యాయం జరిగినా, నాయకులు అన్యాయం జరిగినా మేము ఇదే పందాలు వెళ్తాం. డెఫినెట్గా దోజ్ ఆర్ ది పోలీసులు నెగ్లిజెన్స్ కానీ, ఏ అధికారి నెగ్లిజెన్స్ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకునేట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం.